హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే పాలిమార్ఫిజం. పాలి ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ మెనీ ఫార్మ్స్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఏంటి? ఒకే వ్యక్తి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్షన్స్ని జనరేట్ చేస్తే దాన్ని పాలిమార్ఫిజం అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ వేస్తున్నాను, ఇప్పుడు క్లాసులు టీచ్ చేస్తున్నాను, ఈవినింగ్ ఆటో డ్రైవ్ చేస్తున్నాను. వ్యక్తి ఒక్కనే చేసే పనులు డిఫరెంట్. ఇట్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం అనేసి కాల్ చేస్తారు. పాలి ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ మెనీ ఫార్మ్స్. ఒకే వ్యక్తి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్షన్స్ని జనరేట్ చేస్తే దాన్ని పాలిమార్ఫిజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్లో తీసుకున్నట్లయితే ఒకే వ్యక్తి ఫాదర్గా ఉంటాడు, హస్బెండ్గా ఉంటాడు, ఎంప్లాయీగాను ఉంటాడు. పర్సన్ సేమ్, చేసే డిజిగ్నేషన్ డిఫరెంట్. ఒకసారి ఫాదర్ డిజిగ్నేషన్, ఇంకోసారి హస్బెండ్, ఇంకొకసారి ఎంప్లాయీ. ఈ విధంగా సేమ్ పర్సన్ రకరకాల వర్క్స్ని జనరేట్ చేస్తే దాన్ని పాలిమార్ఫిజం అంటారు. పాలిమార్ఫిజంలో 2 టైప్స్ ఉంటాయి. మెథడ్ ఓవర్ లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మెథడ్ ఓవర్ లోడింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఒక బాటిల్ తీసుకుని ఆ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి తాగాను. నెక్స్ట్ సేమ్ బాటిల్లో మిల్క్ తీసుకున్నాను, సేమ్ బాటిల్లో పెట్రోల్ ఫిల్ చేశాను. ఇట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ లోడింగ్ అనేసి కాల్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, ఎర్లీ మార్నింగు 8 o'clockకి మీకు జావా టీచ్ చేశాను. సేమ్ రూమ్, సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ చైర్. 9 o'clockకి పైథాన్ టీచ్ చేశాను. 10 o'clockకి .NET టీచ్ చేశాను. 11 o'clockకి ఒరాకిల్ టీచ్ చేశాను. మీరేమంటారు? సార్ ఓవర్లోడ్ అవుతుంది, వదిలేయండి అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ఓవర్ లోడింగ్. సేమ్ బాటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్ని ఫిల్ చేశాను. అంటే ఒకసారి శాండ్, ఒకసారి ఐరన్ బాల్స్, ఒకసారి గోళీ లాంటి, ఒకసారి వాటర్. దీన్నే ఏమని కాల్ చేస్తారు? ఓవర్ లోడింగ్ అంటారు. ఓవర్ రైడింగ్ అంటే ఏంటి? ఈ చైర్లో నేను కూర్చున్నాను, నేను వెళ్ళిపోయి వేరే వాళ్ళు వచ్చి ఈ చైర్లో కూర్చుంటే దాన్ని ఓవర్ రైడింగ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ నిజానికి పాలిమార్ఫిజం అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాదు, దాన్ని ఆబ్జెక్ట్ బేస్డ్ లాంగ్వేజెస్ అనేసి కాల్ చేయాలి. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మెథడ్ ఓవర్ లోడింగ్కి. క్లాస్ నేమ్ పాలి అని ఇచ్చాను. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ. మెథడ్ నేమ్ గెట్ అని తీసుకున్నా. ఇందులో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ని తీసుకోలేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెల్కమ్ టు ది క్లాస్. ఇక్కడికి వస్తుంది వాయిడ్, సేమ్ మెథడ్ తీసుకున్న గెట్ అని. ఈసారి అందులో ఎక్స్ అనే ఒక ఇంటీజర్ ఆర్గ్యుమెంట్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా లేదు. ఇక్కడ వచ్చి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నా. సేమ్ తీసుకోకూడదండి, డిఫరెంట్గా తీసుకోవాలి. ఎక్స్లోకి ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని 2 చేత డివైడ్ చేశాను. రిమైండర్ 0కి ఈక్వల్ అయితే ఈవెన్ వాల్యూ, లేకపోతే ఆడ్ వాల్యూ.
సేమ్ గెట్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. ఈసారి ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఇచ్చినది ఇవ్వకూడదు. అంటే చాలామంది ఏమంటారంటే సార్ ఇక్కడ ఎక్స్ అనేది ఆల్రెడీ యూస్ చేశారు, మరలా ఇక్కడ ఎక్స్ అని ఇచ్చారు అంటే అది కాదండి మీనింగు. వేరియబుల్ నేమ్స్ సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. కౌంట్ మ్యాచ్ అవ్వకూడదు అండ్ డేటా టైప్స్ మ్యాచ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను, ఇంటీజర్లో y, ఇంటీజర్లో x. వెంటనే ఎర్రర్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి? 1. ఇక్కడ కూడా సేమ్ డేటా టైప్, సేమ్ కౌంట్, వెంటనే ఎర్రర్ జనరేట్ అవుతుంది. సో కౌంటు డేటా టైప్స్ మ్యాచ్ అయితే ఎర్రర్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్. ఎక్స్లోకి ఒక వాల్యూ వస్తుంది, వైలోకి ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ కంపేర్ చేశాను. నెక్స్ట్ సేమ్ మెథడ్ తీసుకున్నానండి. ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ని జనరేట్ చేయడం జరిగింది. ఆ 3 వాల్యూస్లో ఏది బిగ్గెస్ట్ వాల్యూనో కంపేర్ చేశాను. నెక్స్ట్ సేమ్ గెట్ అనే మెథడ్ తీసుకున్నా. డబుల్లో ఆర్ అనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నా. ఇక్కడ సింగిల్ ఆర్గ్యుమెంటే, ఇక్కడ సింగిల్ ఆర్గ్యుమెంటే, కాకపోతే ఇక్కడ ఇంటీజర్, ఇక్కడ వచ్చేసరికి ఏం తీసుకున్నా? డబుల్ అనేసి తీసుకున్నాను. సో డేటా టైప్స్ మ్యాచ్ అవ్వలా, కౌంట్ మ్యాచ్ అయింది, కానీ డేటా టైప్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు. నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అవ్వదు, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్న డివిజన్. ఇక్కడ ఒక డబుల్, ఒక ఇంటీజర్ కాలిక్యులేట్ చేశాను. క్లాస్ well1 అని ఇచ్చాను. ఇట్స్ ఏ మెయిన్ క్లాస్. ఇక్కడ పాలీ అనే క్లాస్కి పి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. p.get అన్న పాలీ అనే క్లాసులో ఉన్న గెట్ అనే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయన్న. అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గెట్. ఎందుకు ఇదే సార్ అంటే ఇక్కడ కాలింగ్లో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి లేవు, ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి లేవు. సో నెక్స్ట్ p.get అనే మెథడ్లోకి 5 అనే ఇంటీజర్ వాల్యూని ఆర్గ్యుమెంట్గా ఇవ్వడం జరిగింది. వెంటనే ఇక్కడికి వస్తుంది, ఈ ఎక్స్లోకి 5 వస్తుంది. 5/2 రిమైండర్ అంతా 0. అవునా? కాదు. 1 వచ్చింది. 10 ఈక్వలా? కాదు. ఎల్స్లోకి వెళ్ళిపోయి ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ కాలింగ్ కాడికి వస్తుంది. గెట్ ఆఫ్ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అక్కడ ఇంటీజర్స్ అంటే మొదటి వాల్యూ ఎక్స్లోకి, రెండో వాల్యూ వైలోకి వస్తుంది. ఈ విధంగా మనము ఈ వాల్యూస్ని త్రో చేయడం జరిగింది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి. జావా సి స్పేస్ well1.java. సో సేవ్ చేయలేదండి, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. well1.java కంపైల్ జావా సి స్పేస్ well1.java రన్ చేయాలి. జావా స్పేస్ well1. ఇక్కడ అవుట్పుట్స్ అనేది జనరేట్ అయినాయి. ఇక్కడ ఏ వాల్యూని కూడా నేను రన్ టైంలో ఇవ్వలేదు. దీన్నే మెథడ్ ఓవర్ లోడింగ్ అంటారు. సేమ్ మెథడ్ని డిఫరెంట్ యాక్షన్స్ని జనరేట్ చేయడానికి యూస్ చేస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు? మెథడ్ ఓవర్ లోడింగ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ చేసిన వర్క్ని మరలా చెయ్యకూడదు. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేవు, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ అనేది ఉంది, మళ్ళీ ఎక్స్ ఇచ్చారు కదా సార్. అది కాదండి చూడాల్సింది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ కౌంట్, ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్ ఉంది, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటీజర్ ఉంది, ఇక్కడ 2 ఇంటీజర్స్ ఉన్నాయి.
సేమ్ కౌంటు సేమ్ డేటా టైప్స్ ఉంటే ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ ఆర్గ్యుమెంట్ ఇంటీజర్ ఉంది, ఇక్కడ సింగిల్ ఆర్గ్యుమెంటే, కౌంట్ మ్యాచ్ అయింది బట్ డేటా టైప్స్ మ్యాచ్ అవ్వలేదు, ఎర్రర్ జనరేట్ అవ్వదు. సో ఈ విధంగా మనము మెథడ్ ఓవర్ లోడింగ్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది. ఇదే మెథడ్ ఓవర్లోడింగ్లోకి రన్ టైంలో వాల్యూస్ని జనరేట్ చేయాలి అంటే ఇక్కడ ఎలా వాడతామో చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ రన్ టైంలో వాల్యూస్ని ఎంటర్ చేయాలి. ఇంటీజర్లో ఏ కామా బి కామా సి, డబుల్లో ఎం కామా ఎన్ కామా ఆర్. రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలి. స్కానర్ ఎస్సి ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఏ కామా బి కామా సి వాల్యూస్. ఏ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, బి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, సి ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఏబిసికి వాల్యూస్ రీడ్ చేశాను. అదేవిధంగా ఎంటర్ ఎం కామా ఎన్ కామా ఆర్ వాల్యూస్. ఎం ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ డబుల్, ఆర్ ఈక్వల్స్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ డబుల్. సో రన్ టైంలో వాల్యూస్ని రీడ్ చేస్తున్నా. ఇక్కడ పి డాట్ గెట్ అన్న ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా లేదు కనుక ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏబిసిలో ఏదో ఒక వేరియబుల్ని త్రో చేయవచ్చు. ఇక్కడ ఏ అని ఇచ్చాను, ఏలో ఉన్న వాల్యూని ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్లోకి పంపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏ కామా బి, నెక్స్ట్ ఇక్కడ ఏ కామా బి కామా సి, నెక్స్ట్ ఇక్కడ ఆర్ అనే ఆర్గ్యుమెంట్ని త్రో చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎం కామా ఎన్, నెక్స్ట్ ఇక్కడ ఆర్. ఏబిసిలో ఏదో ఒక వాల్యూని త్రో చేయడం జరిగింది. వెల్ టు డాట్ జావా, దీన్ని కంపైల్ చేయాలి. జావా సి స్పేస్ వెల్ టు డాట్ జావా. సో రన్ చేయాలి. జావా స్పేస్ వెల్ టు ఎంటర్ ఏబిసి వాల్యూస్, ఎంటర్ ఎంఎన్ ఆర్ వాల్యూస్. ఇందాకడ ప్రోగ్రామ్ ఇది బోత్ ఆర్ సేమ్. ఏంటండి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందాక వాల్యూస్ని ఇన్పుట్లోనే దట్ మీన్స్ ప్రోగ్రాంలోనే అసైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో ఇవ్వడం జరిగింది. ఇది కూడా మెథడ్ ఓవర్ లోడింగ్కి ఎగ్జాంపుల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. సో రన్ టైంలో వాల్యూస్ని జనరేట్ చేశాను. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అంటే, సేమ్ ఫంక్షన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్షన్స్ని జనరేట్ చేస్తే దాన్ని మెథడ్ ఓవర్ లోడింగ్ అంటారు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేయాలి. మెథడ్ ఓవర్ లోడింగ్ విత్ యూజింగ్ కన్స్ట్రక్టర్ అనేసి చెప్పుకుంటాం. కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి? క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ అయి ఉండాలి ఫస్ట్ రూల్. కన్స్ట్రక్టర్స్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చెయ్యదు. మూడో రూల్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. ఇక్కడ మెథడ్ నేమ్ గెట్ కనుక క్లాస్ నేమ్ గెట్, మెథడ్ నేము క్లాస్ నేము సేమ్ అయి ఉండాలి. గెట్ ముందు వాయిడ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరము లేదు, ఎందుకంటే అది డిఫాల్ట్గానే
నో రిటర్న్ వాల్యూ. వాయిడ్ అంటే ఏంటి? నో రిటర్న్ టైప్. అది ఇన్బిల్ట్గానే నో రిటర్న్ టైప్, ఇంకా వాడాల్సిన అవసరము లేదు. సో చాలా ముందు మెథడ్ ముందు పబ్లిక్ అనేది వాడతారు చాలామంది. సో అది యూస్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇట్స్ ఏ ఆప్షనల్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లాస్ నేమ్ గెట్, మెథడ్ నేమ్ కూడా గెట్టే తీసుకోవడం జరిగింది. సో దాన్నే మెథడ్ ఓవర్లోడింగ్ విత్ యూజింగ్ కన్స్ట్రక్టర్స్ అనేసి కాల్ చేస్తారు. అయితే కన్స్ట్రక్టర్స్ని యూజ్ చేసినప్పుడు ఎవ్రీ టైం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చెయ్యాలి. ఎందుకు అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడే తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. గెట్కి జీ అనేది ఆబ్జెక్ట్. ఎప్పుడైతే గెట్కి జీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఇది తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ గెట్కి G1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. గెట్ ఆఫ్ ఏ అన్న ఏ యొక్క వాల్యూని గెట్ అనే కన్స్ట్రక్టర్లోకి ఆర్గ్యుమెంట్గా పంపించడం జరిగింది. అక్కడ ఏ అనేది ఇంటీజర్ సింగిల్ ఆర్గ్యుమెంట్ కనుక ఆ ఏలో ఉన్న వాల్యూ ఇక్కడ ఎక్స్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. తర్వాత ఈవెన్ అయితే ఈవెన్, ఆడ్ అయితే ఆడ్. గెట్ G2 అనేది ఆబ్జెక్ట్ ఏ కామా బి. గెట్ G3 అనేది అనదర్ ఆబ్జెక్ట్ ఏ కామా బి కామా సి. గెట్ G4 అనే ఆబ్జెక్ట్ ఆర్. గెట్ G5 న్యూ గెట్ ఆఫ్ ఎం కామా ఎన్. గెట్ G6 న్యూ గెట్ ఆఫ్ ఆర్ కామా ఏ. సో ఆ మెథడ్ని కాల్ చేయాలి అంటే ఎవ్రీ టైము మనము ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే కన్స్ట్రక్టర్స్ అంటే ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తామో అప్పుడే సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. వెల్ 3.java కంపైల్ చేశాను. వెల్ 3 ఎంటర్ ఏ కామా బి కామా సి ఎంఎన్ఆర్. సో మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయ్యింది. ఈ విధంగా మనము మెథడ్ ఓవర్ లోడింగ్లో కన్స్ట్రక్టర్స్ని యూస్ చేయడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్టర్స్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే మెథడ్ నేము క్లాస్ నేము సేమ్ అయి ఉండాలి. రెండోది కన్స్ట్రక్టర్స్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చెయ్యదు. మూడోది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో తనంతట తాను సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. ఈ 3 రూల్స్ ఉంటే దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు. ఇదేంటంటే మెథడ్ ఓవర్లోడింగ్ విత్ యూజింగ్ కన్స్ట్రక్టర్ అనేసి కాల్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఓవర్ రైడింగ్కి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగిద్ది. పాలిమార్ఫిజం విత్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేసి చెప్పడం జరిగిద్ది. క్లాస్ నేమ్ వెల్కమ్ అని ఇచ్చాను. వాయిడ్ గెట్ అనే ఒక మెథడ్ తీసుకున్నా. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెల్కమ్ టు ది క్లాస్ అని ఇచ్చాను. ఇంతటితో మెథడ్ క్లాస్ గుడ్ ఎక్స్టెండ్స్ వెల్కమ్. దీని మీనింగ్ ఏంటంటే వెల్కమ్ అనే క్లాస్ని గుడ్ అనే డిరైవ్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ మెథడ్ తీసుకున్నా. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్
హౌ ఆర్ యూ అని తీసుకున్నా. సో ఇంతటితో క్లాస్ క్లాస్. క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. గుడ్ అనే డెరైవ్డ్ క్లాస్కి జీ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. g.get అన్న. నిజానికి ఈ మెథడ్కి మెమరీ ఎలకేట్ అయ్యి దాని ప్లేస్లోకి ఇది ఓవర్ రైడ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే డేటాని కాల్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్టు ఏ క్లాస్కి అయితే క్రియేట్ చేస్తామో ఆ క్లాస్లో ఉన్న డేటాకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. g.get అంటే ఇప్పుడు ఇది కాల్ అయ్యి హాయ్ హౌ ఆర్ యూ అని వస్తుంది. చూడండి, cls జావా సి స్పేస్ pro1.java రన్ చేయాలి. జావా స్పేస్ pro1 హాయ్ హౌ ఆర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాసులో రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. బయట వేరే క్లాసులో రాజు అన్నాడు. రాజు అన్న ఇప్పుడు ఏ రాజు కాల్ అవుతాడు? నా క్లాసులో ఉన్న రాజు అనే అతడికి ప్రయారిటీని ఇవ్వడం జరుగుతుంది. గుడ్కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా గెట్ని కాల్ చేశామో గుడ్ అనే క్లాస్లో ఉన్న గెట్ అనేది మాత్రమే ఎగ్జిక్యూటివ్ అవుతుంది. దీన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అనేసి కాల్ చేస్తారు. ఓవర్ రైడ్ అంటే ఏంటి? దీనికి మెమరీ ఎలకేట్ అయ్యి దాని ప్లేస్లోకి తర్వాత ఇది వచ్చి స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ షో మూవీకి వెళ్ళాను. A2 అనే ఒక సీట్ ఎలకేట్ చేశాడు. నేను ఆ షో చూసి ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ అనదర్ పర్సన్ సేమ్ థియేటర్కి వెళ్ళాడు. అతడికి కూడా A2 అనే సీట్ ఎలకేట్ చేశారు. ఇట్ ఈస్ కాల్డ్ సీట్ ఓవర్ రైడింగ్ అంటారు. ఇక్కడ వచ్చి మెథడ్ ఓవర్ రైడింగ్ అనేసి కాల్ చేస్తారు. సార్ మరి ఈ గెట్ని మనము ప్రింట్ చెయ్యలేమా అంటే చెయ్యొచ్చండి. బేస్ క్లాస్లో ఉన్న గెట్ని కూడా ప్రింట్ చేయాలి అంటే సూపర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సూపర్ కీవర్డ్ని దేనికి వాడతాము అంటే డెరైవ్డ్ క్లాస్లోంచి బేస్ క్లాస్లో ఉన్న డేటాను కాల్ చేయడం కోసం మనము ఏం వాడతాం? సూపర్ అనే క్లాస్ కీవర్డ్ని యూజ్ చేస్తాము. హాయ్ హౌ ఆర్ యూ, వెల్కమ్ టు ది క్లాస్. సో g.get ఇక్కడికి వస్తుంది, ఇది ప్రింట్ అవుతుంది. super.get అన్న వెంటనే బేస్ క్లాస్లో ఉన్న గెట్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము బేస్ క్లాస్లో ఉన్న ఈ మెథడ్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్ రైడింగ్ చెప్పాను. ఇక్కడ ఇంటీజర్లో a=6 అని తీసుకున్నా. ఇక్కడ ఇంటీజర్లో సేమ్ వేరియబుల్లో 400 అని తీసుకున్నా. ఎప్పుడైతే మనము గెట్ని కాల్ చేసామో ఇక్కడికి వచ్చి ఈ గెట్లో ఈ క్లాస్లో ఉన్న ఏలో ఉన్న 400ని ప్రింట్ చేయడం జరుగుతుంది. చూడండి, అంటే నియరెస్ట్ క్లాస్లో ఉన్న డేటానే ప్రింట్ చేస్తుంది. ఓవర్ రైడింగ్ జరుగుతుంది. ఏలో ఫస్ట్ పైన 4 ఇచ్చాను, తర్వాత 400 ఇచ్చాను. వెంటనే 4 ప్లేస్లోకి 400 అనేది ఓవర్ రైడింగ్ అనేది జరుగుతుంది. సో pro3. సో ఇక్కడ ఏ వాల్యూని ప్రింట్ చేయడం లేదండి. ఇక్కడ ఒకసారి ఏ వాల్యూని ప్రింట్ చేసి చూపిస్తాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ జావా సి స్పేస్ pro3.java రన్ చేయాలి. జావా స్పేస్ pro3 400 అంటే నియరెస్ట్ వాల్యూని మాత్రమే తీసుకుంటుంది. నాకు పై బేస్ క్లాస్లో ఉన్న డేటాను కూడా
ప్రింట్ చేయాలి. సూపర్ డాట్ ఏ అంటాం. సో దీని ద్వారా అది కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. సో జావా స్పేస్ ప్రో 3 బేస్ క్లాస్లో ఉన్నది ప్రింట్ అయింది, డిరైవ్డ్ క్లాస్లో ఉన్నది ప్రింట్ అయింది. దీన్ని వేరియబుల్ ఓవర్ రైడింగ్ అనేసి కాల్ చేస్తారు. సో పాలీ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ మెనీ ఫార్మ్స్ అనేసి కాల్ చేస్తారు. పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఒకే వ్యక్తి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్షన్స్ని జనరేట్ చేస్తే దాన్ని పాలిమార్ఫిజం అనేసి కాల్ చేస్తారు. పాలిమార్ఫిజంలో 2 టైప్స్ ఉంటాయి. మెథడ్ ఓవర్ లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ అనేసి కాల్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.